సో యాక్సిస్ బ్యాంక్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. మీరు శాలరీ వచ్చేసి 20,000 పర్ మంత్ ఉంటుంది మీకు. ఇంకా ప్లస్ కూడా ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది అనమాట శాలరీ. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపించాను. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్స్ ఏమేమి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ అండి, పర్మనెంట్ జాబ్ అండి ఇది. పోస్టెడ్ బై ఐడియల్ జాబ్స్ స్టాఫింగ్ సొల్యూషన్ అండి. పోస్టెడ్ ఆన్ 6 days ago అండి. చూడండి, మీకు కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ 34 అప్లికెంట్స్ అప్లై చేసుకున్నారు. పోస్టెడ్ ఆన్ 6 days ago అండి. 6 రోజులు అవుతుంది పోస్ట్ చేసి, కానీ 34 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. మీరు త్వరగా అప్లై చేసుకుంటే జాబ్ అయితే మీకు వస్తుందండి ఖచ్చితంగా. లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 7 years అండి. ఏం చేయాలి, వర్క్ ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. కానీ ఇక్కడ వేకెన్సీస్ చూడండి 100 ఉన్నాయి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి, వేకెన్సీస్ 100 ఉన్నాయండి. లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, హిమాయత్ నగర్, మహబూబ్ నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్, గచ్చిబౌలి, పంజాగుట్ట, బంజారా హిల్స్ అండి. ఇన్ని ఉన్నాయి లొకేషన్స్. మీరు దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్, బిఎఫ్ఎస్ఐ సేల్స్, ఇన్సూరెన్స్ సేల్స్, ఏజెన్సీ సేల్స్ అండి. ఎన్బిఎఫ్సి కూడా ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా గుడ్ హ్యావ్ టు స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఒకవేళ ఈ స్కిల్స్ ఉంటే మాత్రం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. మ్యాండేటరీ ఏం కాదు ఈ స్కిల్స్. బ్రోకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ కానీ, టెలికామ్ సేల్స్ కానీ, మాన్యువల్ ఫండ్స్ సేల్స్ కానీ, ఫైనాన్షియల్ సేల్స్, రియల్ ఎస్టేట్ సేల్స్, క్రెడిట్ కార్డ్స్, లోన్ సేల్స్, B2B, ఇంకా మార్కెటింగ్ కానీ, డైరెక్ట్ మార్కెటింగ్ కానీ, ఇలాంటి ఏవైనా మీకు క్వాలిఫికేషన్స్ కానీ, స్కిల్స్ కానీ ఉంటే, ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. మ్యాండేటరీ ఏం కాదండి, స్కిప్ కూడా చేయొచ్చు మీరు. మీకు జస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీకు వర్క్ ఎలా చేయాలి అనేది. ఇన్సూరెన్స్ సేల్స్ కానీ, ఏజెన్సీ సేల్స్ ఇలాంటివి ఉంటాయి మీకు. సో మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. నేను డైలీ ఒక జాబ్ అప్డేట్ అనేది ఇస్తానండి మీకు. వెంటనే చూసి అప్లై చేసుకోవడానికి మీరు బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకొని నోటిఫికేషన్ ద్వారా చూసుకోవచ్చండి. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీ విలేజ్ నేమ్ కానీ, మీ సిటీ నేమ్ కానీ కామెంట్ చేయండి. మీకు ఆఫ్లైన్ జాబ్స్ కూడా పోస్ట్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మీరు స్టూడెంట్సా, హౌస్ వైఫ్సా, ఫ్రెషర్సా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి, మనకి హెల్ప్ అవుతుంది. సో మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ రిస్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి. రిస్యూమ్లో స్కిల్స్ కానీ ఇవి పెట్టుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ ఇలాంటి స్కిల్స్ పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ 1 year పెట్టుకోండి. ఇంకా గుడ్ హ్యావ్ టు స్కిల్స్ ఉన్నాయి కదా, బ్రోకింగ్, క్రెడిట్ కార్డ్ సేల్స్, టెలికామ్ స్కిల్స్ ఇలాంటివి పెట్టుకోండి మీ రిస్యూమ్లో. ముందుగా రిస్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి. ఏ జాబ్కి అప్లై చేసుకోవాలన్నా ముందుగా ఆ జాబ్కి తగ్గట్టు రిస్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని పెట్టేసుకోండి. అది కూడా ఏది పడితే అది పెట్టుకోవద్దండి. మీకు కొంచెం ఏదైనా స్కిల్స్ తెలిసి ఉంటే మాత్రం అవే పెట్టుకోండి. మీకు క్రెడిట్ కార్డ్ సేల్స్ గురించి ఏమైనా తెలిసి ఉంటే మాత్రం అది పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వాట్ యూ విల్ డూ అని అంటే పొజిషన్ వచ్చేసి AADM అండి. ADM అయినా అనొచ్చు. AADM అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే అసోసియేట్ ఏజెన్సీ డెవలప్మెంట్ మేనేజర్ అండి. ADM అంటే ఏజెన్సీ డెవలప్మెంట్ మేనేజర్ అనమాట. ఫంక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ చూడండి, ఏజెన్సీ అండి. రిపోర్టింగ్ చూడొచ్చు మీరు, బ్రాంచ్ మేనేజర్ అనమాట. లొకేషన్ చూడండి హైదరాబాద్ అండి, చెప్పాను కదా నేను లొకేషన్స్ అన్నీ. రోల్ చూసుకున్నట్లయితే రిక్రూట్, అడ్వైజర్స్ అండ్ సోర్స్ బిజినెస్ ఫర్ ద కంపెనీ అండి. CTC చూసుకున్నట్లయితే శాలరీ అనమాట 2.5 to 4 lakhs per annum అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే సెల్లింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి కదా, వాటిని సెల్ చేస్తుండాలి. మీరు ఎన్ని సెల్ చేస్తే అన్ని ఇన్సెంటివ్ వస్తుంది, ప్లస్ మీకు శాలరీ కూడా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రీ టైప్ చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అయినా అనొచ్చు, వెంచర్ క్యాపిటల్ అయినా అనొచ్చు, ప్రైవేట్ ఈక్విటీ అని కూడా అనొచ్చు. డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అండి. రోల్ చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, BDM అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఆర్ పర్మనెంట్ ఉంటుంది మీకు. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అనమాట. గ్రాడ్యుయేట్ అయిపోయి ఇంట్లోనే ఉంటూ ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ కానీ ఇలాంటి వాళ్ళు, స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఈ జాబ్.
సో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది మీకు. డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు రిస్యూమ్ ఉంటే అక్కడ రిస్యూమ్ ఇవ్వచ్చు, లేదంటే రిస్యూమ్ అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని మీ డీటెయిల్స్ అడుగుతారు, మీ ఫుల్ నేమ్, మీ క్వాలిఫికేషన్ ఇలాంటివి అడుగుతారు. ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు. మీకు చిన్న టెస్ట్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్లో ఆన్సర్స్ మీరు టైప్ కూడా చేయొచ్చు, రికార్డ్ కూడా చేయొచ్చు, లేదంటే గెట్ ఏఐ ఆన్సర్స్ అని ఉంటాయి అక్కడ. దాని మీద క్లిక్ చేస్తే కూడా మీరు చేసుకోవచ్చు. టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో పాస్ అయితే కనుక మీకు జాబ్ వస్తుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మీకు నెక్స్ట్ మెయిల్లో చెప్తారు ఏం చేయాలి నెక్స్ట్ అనేది. అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.